నమస్కారం నా పరిశివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి మనకి ఈ మధ్య ఈపీఎఫ్ తెచ్చిన ఒక 8 పెద్ద మార్పులు సో దీని ద్వారా మనకి పెద్ద భారం అయితే తగ్గిందన్నమాట సో అది ఎక్కడెక్కడ సో ఎట్లా మనకి సింప్లిఫికేషన్ చేశారు సో ఆ భారం ఏంటి తగ్గిన భారం ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోని మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అండ్ వరకు మీరు ఈ వీడియోని అయితే చూడండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాంట్లో ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అయితే ఈపీఎఫ్లో ఇటీవల వచ్చిన ఒక పెద్ద 8 మార్పులు ఏంటి దానివల్ల మనకి చాలా బడ్డీని అయితే తగ్గిందనమాట ఓకే సో శ్రమ అయితే తగ్గింది అది ఎక్కడెక్కడ తగ్గింది అనేది 1 by 1 మనం చూద్దాం ఓకేనా ముందుగా వచ్చేసరికి ఏంటంటే మనకి యూనిఫైడ్ పోర్టల్లో ఓకేనా లాగిన్ అయ్యే చోట సో అదేంటంటే మనకి ఇంతకుముందు మనకి యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఉండేది కదా ఓకేనా సో ఈ క్యాప్చా అనేది ఈపీఎఫ్ అనేది ఇటీవలే మనకు తొలగించిందనమాట సో దీని ద్వారా మనము క్యాప్చా ఎంటర్ చేయకుండా చక్కగా లాగిన్ అయిపోవచ్చు ఇన్ కేసు మనకి క్యాప్చా మనం ఇన్కరెక్ట్గా ఎంటర్ చేసాం అనుకోండి మళ్ళీ మనం మొత్తం ఎంటర్ చేసి అంటే యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మళ్ళీ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కానీ మనకి ఇది లాగిన్ అయ్యేది కాదు అదొక పెద్ద శ్రమ అన్నమాట ఓకేనా సో ఇదొక బడ్డీని మనకు తగ్గించింది అనమాట ఈపీఎఫ్ ఓకే అండ్ ఆ తర్వాత మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మరొక క్యాప్చర్ అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది సో ఇక్కడ కూడా మనకి ఓకేనా ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ దగ్గర కూడా మనకి క్యాప్చర్ అనేది తొలగించింది సో దీని ద్వారా కూడా మనకైతే కాస్త శ్రమ అయితే తగ్గిందనమాట ఓకేనా ఇవి ఫిక్స్డ్ చేసింది ఓకే ఇవి టెంపరీ అయితే కాదు ఫిక్స్డ్గా మనకి ఇక క్యాప్చా వచ్చే అవకాశం అయితే లేదు సో దీని ద్వారా కూడా మనకు ఒక పెద్ద బడ్డీని అయితే తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే అండ్ ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఫర్గెట్ పాస్వర్డ్ అండి సో ఇటీవల వచ్చిన ఒక పెద్ద మార్పు ఇదొక మంచి అప్డేట్ అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు మనం యూఏఎన్ నెంబరు అన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అండ్ ఆ తర్వాత మరలా మనం మన సంవత్సరం నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని మొబైల్ నెంబరు అదొక పెద్ద ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు ఎంచక్గా ఒక 5 డీటెయిల్స్ అనేవి యూఏఎన్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మొబైల్ నెంబర్ ఇవి ఎంటర్ చేసి జస్ట్ మనం టిక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి గెట్ అథెంటికేషన్ పిన్ కొడితే అట్ ద సేమ్ టైం మనకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి అక్కడే మనం పాస్వర్డ్ కూడా 2 సార్లు మనము ఒక కొత్త పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇదొక పెద్ద బడ్డీని అయితే తగ్గింది అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి పాస్బుక్ అండి ఇటీవల సో ఇప్పుడు మనము మన సంవత్సరం ఈ నెంబర్ పాస్వర్డ్ అని క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇది ఒక పెద్ద బడ్డీని తగ్గిందని చెప్పేసి అనుకోవాలి సో మనకి ఓటీపీ కూడా 1 minute లోపు అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట ఇంతకుముందు ఓకేనా అది పెద్ద సమస్యగా మారేది ఓకే సో మీ అందరికి తెలిసే ఉంటుంది అది అసలు ఎంత పెద్ద సమస్య మనము ఎవరికైనా సర్వీస్ చేయాలంటే కనుక అంటే కొంతమంది మీడియాటర్స్ మనం కనెక్ట్ అవుతూ ఉంటారు కదా ఎవరిదో చెయ్యాలి బట్ మీడియేటర్ కనెక్ట్ అవుతాడు సో మనం వచ్చిన ఓటీపీ అతన్ని అంటే వేరే అతన్ని అడిగి మనకు చెప్పి ఇదంతా చేసేలోపే మనకి 1 minute టైం అయితే అయిపోయింది మళ్ళీ రీసెండ్ చేయాలి ఓటీపీని సో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ప్రజెంట్ అయితే లేవు ఓకేనా ఇదైతే మనకి ఫిక్స్డా లేకపోతే ఏంటి అనేది తెలియదు ఓకేనా టెంపరీ లేకపోతే ఫిక్స్డ్ అనేది తెలియదు మరి చూడాలి కొంతకాలం అయితే ఓకేనా సో దాంతోపాటు ఇందులో ఇంకో అప్డేట్ ఏంటంటే మనం ఏదైతే పాస్వర్డ్ని రీసెట్ చేసుకుంటామో ఎక్కడ ఈ ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గర రీసెట్ చేస్తాం కదా సో రీసెట్ చేసిన వెంటనే మనము మన పాస్బుక్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఇంతకుముందు మనకి 6 hours ఏదో 1 day టైం పట్టేది కదా బట్ ఇదొక పెద్ద బడ్డీని అయితే మనకు తగ్గిపోయిందండి ఓకేనా 6 hours వెయిట్ చేసిన అవసరం అయితే లేదు మీరు పాస్వర్డ్ రీసెట్ చేసిన వెంటనే మరలా ఇక్కడికి వచ్చేసి మీ సంబంధించిన యూఏఎన్ నెంబరు కొత్తగా ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వెంటనే మనకైతే లాగిన్ అయిపోతుంది 6 hours వెయిట్ చేసిన అవసరం అయితే ఇప్పుడైతే లేదు ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకే సో అండ్ ఆ తర్వాత మనకేంటంటే ఇక్కడ పిఎఫ్ ట్రాన్స్ఫర్ దగ్గర అనమాట ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎంప్లాయర్ ప్రజెంట్ ఎంప్లాయర్ అటెస్టేషన్ అది ఇద్దరిలో ఎవరికోటి త్రూ చేయాలి సో త్రూ చేయడం వల్ల ఏమైందంటే మనకి కాస్త టైం టేకింగ్ అనేది పట్టేదన్నమాట ఎంప్లాయర్ ఓకే చేసే వరకు అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళదు ఇక్కడ మనకి 1 day అవ్వచ్చు 2 days అవ్వచ్చు 3 days అవ్వచ్చు కొంతమందికి నెల టైం పడుతుంది ఎందుకంటే ఇచ్చారు యాక్సెప్ట్ చేయరు అన్నమాట ఇంటెన్షనల్గా చేయవచ్చు వాళ్ళు చూసుకోవచ్చు ఇట్లా మనకి కాస్త టైం అయితే పట్టేది బట్ ఇప్పుడు అవకాశం లేకుండా ఈపీఎఫ్ఓ చేసిందన్నమాట డైరెక్ట్గా పిఎఫ్ ఆఫీస్కి మనము
క్లెయిమ్స్ అనేవి అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ అనేవి త్రూ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనకి 3 to 25 డేస్లో మనకి ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు హెచ్ఆర్కి వెళ్దాం అనమాట. ఓకేనా, కొన్ని క్లెయిమ్స్ అనేవి అంటే ఒక 10% క్లెయిమ్స్ అనేవి హెచ్ఆర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బట్ 90% క్లెయిమ్స్ అనేవి ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇది కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఒక పెద్ద బటన్ తగ్గిందని చెప్పేసి అనుకోవాలి ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ దగ్గర. ఓకే, అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇటీవల మనకి పిఎఫ్ విత్డ్రా దగ్గర అండి. ఓకేనా, సో మనము 1910C సంథింగ్ ఏ ఫామ్ ఓపెన్ చేసిన జస్ట్ మీకు అడ్రస్ అండ్ ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ మనకి ఇక్కడ అంటే గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఒక ఓటీపీ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాన్ని వ్యాలిడేట్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది అనమాట. ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఇప్పుడు. ఓకేనా, జస్ట్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే విత్ ఇన్ మినిట్స్లో మీకు క్లెయిమ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో నేనైతే అబ్జర్వ్ చేశాను. సో ఇది ఒక బటన్ అయితే తగ్గింది. సో ఇక్కడ మనం చెక్ బాక్స్లో టిక్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కడైతే లేదనమాట. అండ్ దీంతో పాటు మనకు పాస్బుక్ ఇట్లాంటివి కూడా తీసేశారు కదా. ఓకేనా, అదొక పెద్ద సమస్య అయితే మనకు పోయింది. స్మూత్గా మనం అనేది ఇప్పుడు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. వితౌట్ పాస్బుక్ అప్లోడ్ చేయవసరం లేదు, ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసే అవసరం లేదు. జస్ట్ మనం ఓటీపీ సబ్మిట్ చేసి దాన్ని మనం సబ్మిట్ చేసి కూడా సరిపోతుంది అనమాట. క్లెయిమ్ అయిపోతుంది, అంటే క్లెయిమ్ సబ్మిట్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద అప్డేటు. సో దీని ద్వారా చాలా బడ్డెన్ తగ్గిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి జాయింట్ డిక్లరేషన్ ద్వారా. సో జాయింట్ డిక్లరేషన్లో మా సంబంధించిన బేసిక్ డేటా కానివ్వండి లేదా సర్వీస్ డేటా కానివ్వండి మనం మాడిఫై చేసుకోవాలంటే కనుక ఎంచక్క ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అది కూడా అక్టోబర్ 2017 తర్వాత. ఓకేనా, సో జనరేట్ అయిన యూఎన్ నెంబర్స్కి. అండ్ ఆ తర్వాత అంటే 2021-22లో జనరేట్ అయినా కానీ కొన్ని ఐడీస్ అయితే అవ్వట్లేదు. బట్ ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, సో ఇక్కడ మనకేంటంటే 70% అనేవి వితౌట్ డాక్యుమెంట్తో మనకైతే మూవ్ అవుతున్నాయి. సో ఇదొక పెద్ద బడ్డెన్ తగ్గిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఓకేనా, అండ్ మనకి 2017 తర్వాత అక్టోబర్ 2017 తర్వాత ఎవరైనా బేసిక్ డేటాని మీరు కనుక మార్చాలంటే కనుక విత్ ఇన్ ఇక్కడ మనకేంటంటే సో ఇమీడియట్గా విత్ ఇన్ సబ్మిట్ ఓటీపీ సబ్మిట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మనకి మన డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతున్నాయి. ఓకేనా, ఇదొక మంచి అప్డేట్ అయితే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. ఇదొక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్లోనే ఇప్పుడు ఇటీవలగా మనకి ఒక డిజి లాకర్ని కూడా యాడ్ చేశారండి. ఈ డిజి లాకర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం ఒక 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన చోట ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. మెయిన్లీ ఎవరైతే బేసిక్ డేటా అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్ ఇట్లాంటివి ఎవరైతే మారుస్తారో సో అట్లాంటి వాళ్ళకి ఎస్ఎస్సి కానివ్వండి, పాన్ కానివ్వండి, ఓకేనా, సో రేషన్ కార్డు కానివ్వండి లేకపోతే ఆధార్ సంథింగ్ ఇట్లాంటివి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు మీరు డిజి లాకర్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ అని చెప్పేసి టిక్ చేసుకొని చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ డాక్యుమెంట్ ఫ్రమ్ డిజి లాకర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అథెంటికేట్ అయ్యి సో అంటే ఇక్కడ మనము డాక్యుమెంట్స్ అనేవి డిజి లాకర్లో డాక్యుమెంట్స్ అనేవి సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా, అట్లా ఉంచుకుంటేనే వ్యాలిడ్ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా ఫిట్టింగ్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది అనమాట. మనమైతే అప్లోడ్ చేయాల్సిన పర్సనల్గా. ఓకేనా, ఇదొక మంచి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను ఫ్యూచర్లో. ఓకేనా, మీరైతే వరి అవ్వద్దు. సో చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. ఓకే, ఇట్లా మనకి చాలా మోడిఫికేషన్స్ అయితే చేశారు, అది సింప్లిఫికేషన్ చేశారండి ఈపీఎఫ్ఓ చాలా చోట్ల. ఇప్పుడు మీరు చూశారు కదా, మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, నేను తెలుసుకుంటాను మీకు ఏ అప్డేట్ నచ్చింది అనేది. ఓకే, సో ఇట్లా 8 చోట్ల మనకి ఏంటంటే ఈపీఎఫ్ఓ ఇట్లాంటి సింప్లిఫికేషన్స్ తీసుకొచ్చి మనకి పెద్ద బడ్డీని అయితే తగ్గించింది. సో చాలా శ్రమ అయితే తగ్గింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఓకేనా, సో ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.